మిత్రులారా నమస్కారం. భారతదేశం ఒక ప్రత్యేకమైనటువంటి డెమోక్రసీ. ఈ కాన్సెప్ట్ని బయట నుంచే తీసుకున్నాం. మనంతా మన లోపల కొట్ల మనం ఫ్యూడల్ ఫోర్సెస్ని వ్యతిరేకించి వాటిని మిడివల్ ఉండే ఫోర్సెస్ని వ్యతిరేకించి పోరాటం చేసి ఓడించి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్యం ఎలా వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేటప్పుడు అందరం కలిసి పోరాడాల్సి వచ్చింది, మన ఫ్యూడల్ ఫోర్సెస్తో సహా. అంతేకాదు కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటిది మనం యూరోప్ నుంచి నేర్చుకున్నాం. మనంతా మనకు లోపల పుట్ల మనం అందరం ఒకటి అనేటువంటి విజ్ఞానం మనకు రాలేదు. సో కాబట్టి బయట ఈక్వాలిటీ అనేటువంటి మాట బయట నుంచి వచ్చింది. మన మత గురువులు కొంతమంది చెప్పారు, దేవుడి దృష్టిలో అందరం ఒకటేనండి. అయినప్పటికీ మోడర్న్ పీరియడ్లో మాత్రం సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది బయట నుంచి నేర్చుకోవడం జరిగింది. ఇది నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా నేను ఒక ఫోకస్ బీసీల మీదనే కాబట్టి బీసీలకి ఈ రాజకీయమైన అవగాహన చాలా రోజులు రాలేదు. అసలు బీసీ అనేటువంటి కేటగిరీ లేదు. అయితే నాకు గుర్తున్నది 1917 అనుకుంటా బ్యాక్వర్డ్ కాస్ట్ అనేటువంటి మాట సౌత్ ఇండియాలో వచ్చింది. దాన్ని పెద్ద ఎవరు సీరియస్గా తీసుకోలేదు. సో బ్యాక్వర్డ్ కాస్ట్ అనమాట మొట్టమొదటి అక్కడ కాయిన్ చేశారు. కాయిన్ చేసి బ్యాక్వర్డ్ కాస్ట్ని డిఫైన్ చేయడంలో అందరూ ఉన్నారు. అందరూ బ్యాక్వర్డ్ కాస్ట్లో ఎవరు బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే బ్రాహ్మణుడు, ఆంగ్లో ఇండియన్స్ కాని వాళ్ళందరూ బ్యాక్వర్డ్ కాస్ట్లు అన్నారు. తర్వాత నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ బలంగా వచ్చిన తర్వాత నాన్ బ్రాహ్మిన్లు శూద్ర అప్పర్ కాస్ట్గా ఎదిగి మేము నాయకులు, మేము క్షత్రియులు, మాకు మిగతా బ్రాహ్మణులతో సమానమైన హోదా ఉందని చెప్పుకున్న తర్వాత వీళ్ళు ఏమైపోయారో అర్థం కాకుండా వెనకబడిపోయారు. అలా బ్యాక్వర్డ్ కాస్ట్ అనేటువంటిది పూర్తిగా ఒక అవగాహనకి రాలేకపోయింది. పూలే లాంటి వాళ్ళు కూడా బ్రాహ్మినిజాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు. బ్రాహ్మినిజం నేషనల్ మూవ్మెంట్ బ్రాహ్మిన్ మూవ్మెంట్గా తయారవుతుంది కాబట్టి బ్రాహ్మణ్ చేతిలోకి దేశం మళ్ళీ పోకూడదు అనే దాంట్లో ఉంచారు. బ్యాక్వర్డ్ అంటే అనేవాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పలేదు. శూద్రుడు అనేటువంటి మాట వాడాడు. ఆయన శూద్రుడు వాడినప్పటికీ ఆ తర్వాత అంబేద్కర్ వాడిన రోజుకి ఆ తర్వాతకు వచ్చేవరకు శూద్రులు అంటే ప్రధానంగా క్షత్రియుడు అని చెప్పుకోవటానికి ముందుకు వచ్చినటువంటి శూద్ర అప్పర్ కాస్ట్లు మాత్రమే అని బయటపడింది. మీరు రికార్డ్స్లో కరస్పాండెన్స్లో చూసినట్లయితే దక్షిణ భారతదేశంలోనూ పశ్చిమ భారతదేశంలోనూ శూద్రులు ఉన్నతులుగా బ్రాహ్మణులను ఛాలెంజ్ చేసేంత వరకు ఎదిగి రాజకీయాలను శాసించారు. ఎక్కడైతే వీళ్ళు శాసించారో శూద్రులకిలో అడుగున ఉండేటువంటి చేతి వృత్తుల వాళ్ళు, సేవా కులాల వాళ్ళు, లేకపోతే కథ చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో కారు అని తర్వాత అర్థమైంది. మేము నాన్ బ్రాహ్మణులు అనుకున్నాం, అలా కాదు, మనం అందులో నుంచి వేరు అని వాళ్ళు ఎవరు అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. అది కాకుండా 1927, 28 వరకు వచ్చే వరకు డిప్రెస్డ్ క్లాసెస్ అంటే అంటరాని కులాలు అనేటువంటి భావన కూడా వచ్చింది. ఈ రెండు రకాల మూమెంట్లు, బ్రాహ్మణుల కింద శూద్రులు వచ్చారు, డిప్రెస్డ్ క్లాసెస్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బీసీలు ఉన్నారు. చివరికి బీసీలంతా కూడా 30-31 వచ్చే వరకు, 32 మరీ ముఖ్యంగా వచ్చే వరకు పూనా ప్యాక్ట్ కంటే ముందు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వచ్చే వరకు డిప్రెస్డ్ కాస్ట్ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ మాత్రమే, అన్టచబుల్ కాస్ట్ మాత్రమే అనేటువంటి అవగాహన వచ్చింది. వీళ్ళు మిగతా వాళ్ళు ఏమైపోతారు, అంటరాని వాళ్ళు ఒక గ్రూప్ అయ్యారు, శూద్ర అప్పర్ కాస్ట్ అనేటువంటి వాళ్ళు ఒక గ్రూప్ అయ్యారు, ఇక మిగిలిపోయిన వాళ్ళు అని అర్థమవుతుంది. అలా అయింది. తర్వాత వీళ్ళని అంటరాని కులాన్ని 1935 యాక్ట్లో క్లియర్గా షెడ్యూల్డ్ కాస్ట్ అనేటువంటి మాట వాడారు. షెడ్యూల్డ్ కాస్ట్ అనే మాట వాడి తర్వాత 1937 ఎలక్షన్స్లో పోటీ చేశారు, గెలిచారు. చాలా సీట్లు అంబేద్కర్ నాయకత్వం కింద 11 సీట్లు గెలిచారు. సెంట్రల్ లెజిస్లేచర్కి 2 రిప్రజెంటేటివ్స్ అంబేద్కర్ పంపించగలిగాడు. అలాగే మోస్ట్లీ అసెంబ్లీలో అంటే స్టేట్ లెజిస్లేచర్స్లో శూద్ర అప్పర్ కాస్ట్ చాలా వరకు గెలిచారు. బ్రాహ్మణులు అల్టిమేట్ బ్రాహ్మణ నాయకత్వం ఉన్నప్పటికీ
చివరికి 37 ఎలక్షన్ వరకు చూసే వరకు ఈ శూద్ర అప్పర్ కాస్ట్ సపరేట్ అయిపోయారు, అన్టచబుల్ సపరేట్ షెడ్యూల్ కాస్ట్ అయిపోయారు. ఇక బ్రాహ్మణి కేటగిరీ కింద ఉండేటువంటి వాళ్ళందరూ వాళ్ళ కేటగిరీ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎటు కాని వాళ్ళు అయ్యారు. వాళ్ళు ఏం చేయాలి, ఏంటి నాయకత్వం కూడా లేదు. వాళ్ళు అలా ఉండిపోవడం జరిగింది. 46లో మళ్ళీ ఎలక్షన్ అయింది. 46 ఎలక్షన్లో చాలా వరకు శూద్ర ప్రకాష్ బాగా కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకుని గెలవగలిగారు. తక్కువ మంది అంబేద్కర్ పార్టీ వాళ్ళు అంటే షెడ్యూల్ కాస్ట్ పార్టీ, అప్పుడు షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ చాలా వరకు ఓడిపోయింది, ఇద్దరు మాత్రమే గెలిచారు. సో అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ ఎలక్షన్ 46 ఎలక్షన్స్ బేసిస్ మీద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పడింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి రాజ్యాంగం రాస్తుంది. ఆ రాజ్యాంగం రాసిన తర్వాత స్వాతంత్రం ఇస్తాం, ఎలాంటి రాజ్యాంగం కావాలో మీరు రాసుకోండి అని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేశారు. ముందే వచ్చింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సెప్టెంబర్ 1946లోనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వస్తుంది, ఇక చర్చలు నడుస్తున్నాయి. షెడ్యూల్ కాస్ట్ని యాజ్ ఇట్ ఈజ్ అంబేద్కర్ చాలా క్లియర్ చెప్పాడు. నేను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్ళాలి అనుకునే, ఎందుకంటే 35 యాక్ట్లో తెచ్చుకున్న షెడ్యూల్ కాస్ట్ నేను నిలుపుకోవాలి. నా ఉద్దేశం, ప్రధానమైన ఉద్దేశం అదే అని చెప్పేసి ఆయన చెప్పాడు. నన్ను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి తీసుకురావడమే కాకుండా ఒడిపోయినా తీసుకొచ్చినారు. చైర్మన్ కూడా చేశాను డ్రాఫ్టింగ్ కమిటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా టాస్క్ మాత్రం ఇది, ప్రధానంగా మాత్రం ఇది. సోషల్ జస్టిస్ అనేటువంటి మాట నేను తీసుకొచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కుల నిర్మూలన జరగాల్సిన అవసరం ఈ దేశానికి ఉంది అనేటువంటి పాలసీ కూడా నాకు ఉంది అనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. అలా రాజ్యాంగం రాస్తూ వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చే వరకు ఎస్టీ రిజర్వేషన్స్ కంటిన్యూ అయింది. అది బ్రిటిష్ వాడు ఇంట్రడ్యూస్ చేసిందే, ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నాయి. తర్వాత ఓబీసీ అనేటువంటి మాటని మద్రాసు కర్ణాటకలో మైసూరులో వాడినటువంటి మాటని అందులో ఉన్న కొంతమంది, ఒక మద్రాసు నుండి ఒక బ్రాహ్మిన్ రిప్రజెంటేటివ్, లాహోర్ నుండి ఇంకొక రిప్రజెంటేటివ్, ఇద్దరు కాన్స్టిట్యూంట్ అడిగారు. మరి వీళ్ళిద్దరు పోయిన తర్వాత బోలెడంత మంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఏం చేద్దాం మనం, వాళ్ళు అడుగు తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ క్రిమినల్ ట్రైబ్స్ ఏంటి అన్నాడు. వాళ్ళు షెడ్యూల్ చేస్తారా? అడుక్కొని తినేవాళ్ళు ఉన్నారుగా, సెటిల్మెంట్ లేకుండా ఉన్నారుగా, చేతులొత్తులు పత్రమైపోయింది కదా. కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు మహాత్మా గాంధీ యొక్క కాన్స్టిట్యూషన్ని నారాయణ అగర్వాల్ అని ఆయన ప్రజెంట్ చేసిన, అందులో చేతి వృత్తుల బేసిస్ మీద ప్రజాస్వామ్యాన్ని నిర్మిద్దాం, గ్రామ పంచాయతీల బేసిస్ మీదనే ఎలక్షన్స్ పెడదాం, అది గాంధీ గారి ప్రపోజల్ అని చెప్తే మొత్తం వ్యతిరేకించారు. చేతి వృత్తులు కన్జర్వేటివ్గా ఉండేటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన మొత్తం ఆబ్జెక్టిఫై చేశాడు మీటింగ్లో. ఎందుకు ఈ రోజున మనం కాన్స్టిట్యూషన్లో కలిసామంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవాలంటే కాన్స్టిట్యూషన్ రాసి చూపెట్టాలి కాబట్టి ఒకటి. రెండోది ఆబ్జెక్టివ్ ఏంటంటే సోషల్ జస్టిస్ తీసుకురావడం. దేశానికి స్వాతంత్రం ఒక్కటే కాదు, సోషల్ జస్టిస్ కావాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పి మూడోది ఏం చెప్పాడంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ద్వారానే అభివృద్ధి వస్తుంది, ఆ అభివృద్ధి ద్వారానే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే ఇండస్ట్రీస్ పోవాలి తప్పితే ఇప్పుడు మనం అనుకునేటువంటి గ్రామ ఇండస్ట్రీ ఏవైతే ఉంటో అవి కుదరదు అని చెప్పాడు. అప్పుడు ఇక కొత్తగా కాన్స్టిట్యూషన్ మీద డిబేట్ రావడం, సోషల్ జస్టిస్ అంటే ఏమిటి అని రావడం, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్న తర్వాత లాస్ట్కి వచ్చే వరకు ఎస్సీ ఎస్టీలు పోయిన తర్వాత ఎవరైతే అప్రెస్డ్ కులంగా ఉంటున్నారో వాళ్ళని సపరేట్గా చెయ్యాలి అని బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే వీళ్ళంతా కలిసి బ్యాక్వర్డ్ కాస్ట్. ఎస్సీ ఎస్టీ మిగిలిపోయిన వాళ్ళు అందుకు అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు. అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ వీళ్ళు కాక మిగిలిన వాళ్ళు అనే ఉద్దేశంతో చర్చ జరిగిన తర్వాత ఆ చర్చలో ఎవరు బ్యాక్వర్డ్ కాస్ట్ అనేది చెప్పమన్నారు. చెప్పమంటే ఫర్ ఇన్స్టెన్స్ చూడండి, బనియా అప్పర్ కాస్ట్ మన దగ్గర, గుజరాత్లో మిడిల్ కాస్ట్,
బీహార్లో బ్యాక్వర్డ్ కాస్ట్. మీరు ఇట్లా ఈ రకరకాల ఒక్కొక్క ప్రాంతానికి ఇప్పుడు ఎస్సీ అంటే క్లియర్ డెఫినేషన్ ఉంది. ఎక్కడైనా అంటరాని వాడు ఎవరైనా ఎస్సీ. బీసీలకు అలాంటిది లేదు. కాబట్టి 340 ఆర్టికల్ని ఫ్రేమ్ చేసి ఎవరైతే సోషల్గా ఎకనామిక్గా బ్యాక్వర్డ్ అయి ఉంటాడో అలా డిఫైన్ చేశారు. అంటే చాలామంది అన్నారు ఎకనామిక్ బ్యాక్వర్డ్ అంటే సరిపోతుంది కదా. నో, ఎకనామిక్ బ్యాక్వర్డ్ అంటే పూర్ వస్తారు. పూర్ అంటే అందరూ వస్తారు. పూరే కాకుండా, పూర్ అవ్వడమే కాకుండా ఊళ్ళల్లో వాడు ఇన్ఫీరియర్ స్టేటస్ ఉండేటువంటి వాడు ఉంటాడు. అలా ఎడ్యుకేషన్ లేనివాడు ఉంటాడు. మోడర్న్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ కాస్ట్ చాలామందికి లిటరసీ ఉంటుంది. ఆ లిటరసీని కౌంట్ చేయరు. మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవి లేని వాళ్ళందరినీ కలిసి అప్పుడు 340 ఆర్టికల్ ఫ్రేమ్ చేయడం. ఆ తర్వాత 1950లో ఒక ఉద్యమం కూడా నడిచింది. ఈ బ్యాక్వర్డ్ కాస్ట్లందరికీ రిజర్వేషన్ తీసుకురావాలి. దేశముఖ్ ఉంటాడు, ఐ ఫర్గాట్ హిస్ ఫుల్ నేమ్, కాంగ్రెస్ లీడర్. నెహ్రూ మీద ఎనార్మస్ ప్రెషర్ పట్టుకొచ్చాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కమిషన్ వేద్దాం అనుకున్నారు. కాకా ఖలీల్కర్ కమిషన్ వేసి కమిషన్ ఐడెంటిఫై చేస్తుంది ఎవరు బ్యాక్వర్డ్. ప్రతి ప్రాంతంలో తిరిగి వాళ్ళు సోషల్గా ఎడ్యుకేషనల్గా ఇన్ఫీరియర్ ఉండి తర్వాత ఆర్థికంగా వెనకబడి ఉంటే వాళ్ళందరినీ మనం చూసి ఐడెంటిఫై చేద్దాం. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం చూసుకుందాం అనుకున్నారు. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తే షాకింగ్గా ఏంటంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ బికమింగ్ అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్. దాన్ని మదన్ మోహన్ మాలవ్య వ్యతిరేకించాడు, హోమ్ మినిస్టర్గా. నెహ్రూ కూడా వ్యతిరేకించాడు. నెహ్రూ ఏమంటాడు 50 ప్లస్ అబౌట్ 20%, 22-21% ఎస్సీ ఎస్టీస్. 70-75% దేశంలో ఉన్న ప్రజలు వాడు బ్యాక్వర్డ్ అని చెప్పేసి తీసేస్తే మిగతా 20-25% వాళ్ళే ఇక పాలకులు, ధనవంతులు అనేటువంటిది ప్రపంచానికి తెలియజేయడం నాకు ఇష్టం లేదు, క్లియర్గా చెప్పేశాడు. నాకు కుదరదు అన్నాడు. కుదరదన్న తర్వాత చివరికి ఏదో అగ్రి అయ్యారు. వీళ్ళకి ఏదో కొంచెం ఎడ్యుకేషన్ ఇద్దాం, రిజర్వేషన్ చేయొద్దు, ఎడ్యుకేషన్ ఇద్దాం, హాస్టల్ పెడదాం అని అక్కడ అగ్రి అయ్యారు. ఇక అంతవరకు అది అయిపోయింది. బయట ఏం జరుగుతుందనే చూడాలి. నార్త్ ఇండియాకు వచ్చే వరకు ప్రధానమైన విషయం ఏమైంది, బ్రహ్మప్రకాష్ అనేటువంటి ఆయన హర్యానా యాదవ్, ఆయన పెద్ద లీడర్గా ఎదిగాడు. వీళ్ళందరూ కలిసి ఏ ఉద్యమం చేశారు, నార్త్ దేశం పోయారు. నార్త్లో మూవ్మెంట్ బిల్డ్ చేయాలనుకున్నారు. సౌత్ ఇండియాలో శూద్రులు దాదాపు అధికారానికి వచ్చారు. మీకు చూడండి 52-53కి టంగుటూరు ప్రకాశాన్ని ఖతం చేసిండు సంజీవ్ రెడ్డి. మీకు అలా అన్ని రాష్ట్రాల్లో శూద్రుడు, ముఖ్యంగా సౌత్ ఇండియాలో శూద్రుడు యజమానికి వచ్చారు. శూద్ర అప్రకాష్ వాళ్ళు ఏమన్నా వీళ్ళని ఓన్ చేశారంటే ఓన్ చేయరా. వాళ్ళందరూ వాళ్ళే అధికారాన్ని అనుభవించడం మొదలుపెట్టి వీళ్ళ పక్కన నెట్టారు. అంతవరకు నాని బ్రాహ్మణం అని కలిసి ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు. సో దానికి 1952 ఎలక్షన్, 57 ఎలక్షన్స్కి వచ్చారు. క్లియర్గా దేశంలో, ప్రపంచంలో దేశంలో ఏం కనపడింది అంటే డెమోక్రసీ ఈజ్ డిపెండింగ్ అపాన్ శూద్ర అప్పర్ కాస్ట్ అపార్ట్ ఫ్రమ్ బ్రాహ్మిన్స్. నెహ్రూ కాన్షియస్గా డిజైన్ చేసిన పెజెంట్ కాస్ట్స్ లేకపోయేటట్టయితే గ్రామాల్లోకి ఇది పోదు, కాంగ్రెస్ ఉద్యమం పోదు అనే ఉద్దేశంతో పెజెంట్ కాస్ట్ రావడం. చివరికి డెమోక్రసీ ఈజ్ డిపెండింగ్ అపాన్ ది శూద్ర అప్పర్ కాస్ట్ అండ్ టాప్ లెవెల్లో బ్రాహ్మిన్ లీడర్షిప్గా నిలబడుతుంది. అప్పుడు బ్యాక్వర్డ్ కాస్ట్ పూర్తిగా వాళ్ళు అసలు పవర్ లేని వాళ్ళు అయ్యారు, ఎటు కాని వాళ్ళు అయ్యారు. వాళ్ళకి రాజ్యాంగ రక్షణ కూడా దొరకలే. సో అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చిన ప్రాంతాల వాళ్ళ మీద కోర్టులో కేసులేండి. ఇది ఎప్పట్లో ఉంచేది, ఇప్పుడెక్కడ ఉంది? ఆర్టికల్ 15-16 కింద ఇది బీసీలు తీసుకురావడం వెళ్ళి అందరూ సమానమే. సో దేర్ఫోర్ కాదు అనుకో తీసుకురావడం జరిగింది. అట్లా అయిపోయిన తర్వాత మూవ్మెంట్ రావడం జరిగింది. దాదాపు 10-15 రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ కాస్ట్ మూవ్మెంట్ వచ్చింది. బ్యాక్వర్డ్ కాస్ట్లు అందరూ కూడా నార్త్ ఇండియాకు వచ్చేటప్పుడు బ్యాక్వర్డ్ కాస్ట్ ఎవరో ఐడెంటిఫై చేయడం, సౌత్లో కొన్ని కులాలు ముందుకు వచ్చినాయి కానీ ఒక యూనిటీ రాలే. నార్త్లోకి వచ్చే వరకు యాదవ కమ్యూనిటీస్ మేము అగ్రేరియన్ కమ్యూనిటీస్ అని జాట్స్తో కలుస్తాం అన్నారు. ఎక్కువ జాట్స్తో కలిసి జాట్స్ బ్యాక్వర్డ్ కాస్ట్ రాదు. అలా కుర్మీ లాంటి వాళ్ళని
వీళ్ళందరూ వాళ్ళు పోగొట్టుకున్నారు. అక్కడ బ్యాక్వర్డ్ కాస్ట్ అనేటువంటి ఆ విధంగా విడిపోవడం జరిగింది. సౌత్ ఇండియాలోనేమో శూద్ర అప్పర్ కాస్ట్ వెనకుండి వీళ్ళు పైకి రాకుండా పోవడం జరిగింది. సో ఇలా బ్యాక్వర్డ్ కాస్ట్ మూవ్మెంట్ అనేటువంటిది పెద్ద మూవ్మెంట్ లేదు. కాకపోతే మీరు 62 అనుకోండి, 62 ఎలక్షన్ దగ్గర నుంచి మీరు చూసినట్లయితే అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి ఎదిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, రాజకీయం చేయగలిగిన వాళ్ళు కొంతమంది అసెంబ్లీలోకి వెళ్ళారు. కొద్దిమంది వాళ్ళ ద్వారా కింద ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సో కాబట్టి ఏంటంటే అప్పటి వరకు మనకి ఏం కనపడుతుంది, 60s వరకు ఏం కనపడుతుందంటే నక్సలైట్ మూవ్మెంట్ వచ్చే వరకు ఏమి కనపడుతుంది అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ అనేది ఒక లీగల్ కేటగిరీ, లాలో ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉంది, సొసైటీలో లేదు. వాళ్ళందరికీ ఒక యునైట్ అవ్వాలి, మనం అందరం ఒకటే. ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఒకటే, ఎందుకంటే ఊరు బయట ఉంటారు, అన్టచబుల్స్, ఊరంతా ఒకటి, మనం ఒకటి అనుకుంటారు. వీళ్ళు ఎలా కాదు, గ్రామంలో ఉంటారు. గ్రామంలో కూడా వాస్తవం చాలా చోట్ల ఒక స్ట్రీట్లో ఉంటారు. చేతి వృత్తులు వాళ్ళందరూ ఒక స్ట్రీట్లో ఉంటారు. సేవా కులాల వాళ్ళందరూ ఒక స్ట్రీట్లో ఉంటారు, లేదా కలిసి ఒక స్ట్రీట్లో ఉంటారు. బ్యాక్వర్డ్ కాస్ట్ ఒక స్ట్రీట్లో ఉంటారు, కానీ గ్రామంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా గ్రామంతో పాటు అయిన తర్వాత హిందూ ధర్మాన్ని ఫాలో అవుతారు, హిందూ గుళ్ళకు పోతారు. సుపీరియర్ కాస్ట్కి ఏంటంటే శూద్ర అప్పర్ కాస్ట్ బ్రాహ్మణులు సేవ చేస్తారు, వాళ్ళ ఇళ్లలో పనిచేస్తారు, వాళ్ళ పొలాల్లో పనిచేస్తారు. కాబట్టి ఏంటంటే ఐడెంటిఫై అవ్వాలి, వాళ్ళందరూ వాళ్ళు ఐడెంటిఫై అవ్వాలి. ఇది ఎప్పుడంటే దాదాపుగా 70, 72, 73 వచ్చే వరకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎడ్యుకేట్స్ పుట్టిన తర్వాత, యూనివర్సిటీల్లో చదువుకొని మేధావులు అయిన తర్వాత దీన్ని అప్పుడు ఓహో మేము బ్యాక్వర్డ్ కాస్టా అనేటువంటి ఆలోచన వచ్చింది. వాళ్ళు పుస్తకాలు తిరగేసి లేకపోతే రాజ్యాంగం దగ్గర వినడము, ప్రైవేట్గా వాళ్ళందరూ కమ్యూనిస్టు ఉద్యమంలో ఎక్కువ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ప్రైవేట్లోనే చూసేవాళ్ళు, డైరెక్ట్గా చెప్పడం కాదు. ఏదో మనం చెప్తే ఎవరైనా కమ్యూనిస్ట్ మూవ్మెంట్లో అన్నాం అనుకోండి, బ్యాక్వర్డ్ కాస్ట్ ఏంటో ఆ కాస్ట్ అయిపోతుంటే అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా నెమ్మదిగా అర్థం చేసుకొని ఒక పవర్ఫుల్ గ్రూప్గా అయిన తర్వాత ఇక ప్రధానమైనటువంటి చేంజ్ ఎక్కడ జరిగింది అంటే 1980s, 1990s వచ్చే వరకు గ్లోబలైజేషన్ వచ్చింది. మీరు గ్లోబలైజేషన్ తర్వాత పూర్ని మీరు చూడండి. పూర్ అంటే ఎవరనేది వాస్తవంగా 1941 సెన్సస్ ప్రకారంగా భారతదేశంలో స్వాతంత్రం వస్తున్నప్పుడు 46-45% బీదవాళ్ళు ఉండేవాళ్ళు పూర్. 1980, 1990 ఆ ప్రాంతంకి వచ్చే వరకు 24-25% వరకు 1/4 ఆఫ్ ది పాపులేషన్. ఐ హ్యావ్ గివెన్ ఫిగర్స్, ఈ బుక్లో నేను ఫిగర్స్ కూడా ఇచ్చాను. తర్వాత ఇంకోటి గమనించాల్సి, పూర్ అంటే ఏంటంటే జనరల్గా మనం అకాడమిక్ రీసెర్చ్లో ఏం చదువుకుంటాం అంటే పూర్ అంటే లెనిన్ ఫ్రేమ్వర్క్లో అగ్రేరియన్ డెవలప్మెంట్ వస్తూ ఉంటే, డిఫరెన్షియేషన్ జరుగుతూ ఉంటే, రిచ్ పేజెంట్ ఎదుగుతూ ఉంటే భూమి పట్టుకుంటున్న వాళ్ళు కిందకు వచ్చి వాళ్ళు లేబర్ అవుతుంటారు. క్యాపిటలిజంలో అలాంటిది తెలుస్తుంది. మనం అందరూ ఎకనామిక్ స్టడీ చేసేటప్పుడు మేము కూడా జవహర్లాల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ స్టడీ చేయించినారు మాతోటి. అగ్రికల్చర్ స్టడీ ప్రకారంగా అగ్రేరియన్ డిఫరెన్షియేషన్ అవ్వడంతో పావర్టీ వచ్చింది అంట. కానీ మీరు దాదాబాయి నెహ్రూని చూడండి, మహాత్మా గాంధీని చూడండి, పూర్ ఎవరంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చేతి వృత్తులు బాగొట్టుకొని లేదా రైతులు కూడా భూములు బాగొట్టుకున్న వాళ్ళు పూర్. ఇక్కడ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత బలంగా ఇండస్ట్రియల్ గూడ్స్ ఊళ్ళల్లోకి రావడం చేత ఈ చేతి వృత్తులన్నీ పోయినాయి. మీరు పూర్లో హయ్యెస్ట్ నెంబర్ కాస్ట్ సెన్సస్ తీసుకొని మీరు చూస్తే పూర్లో ఉన్నదంతా కూడా చేతి వృత్తుల వాళ్ళు, లేదా సేవా కులాల వాళ్ళు, సంచార జాతుల వాళ్ళు, లేదా ఇంకా వేరే రకంగా కులం బేస్ మీద నడిచేటువంటి వాళ్ళు పోయారు. మీరు చూడండి, సండే వచ్చిందంటే కుమ్మరి కులస్తు రోడ్డు పక్కన పాత్రలు చేసి అమ్ముకుంటూ ఉంటారు. ఇంగ్రేజీ వాడు కుల వృత్తి చేసుకుంటూ ఇంకా వస్తూనే ఉన్నాడు. సో ఇలా వృత్తులు అనేటువంటి వస్తూ ఉన్నాయి. అట్లా క్రిస్టలైజ్ అయింది సోషల్ గ్రూప్. బ్యాక్వర్డ్ కాస్ట్ ఒక గ్రూపుగా క్రిస్టలైజ్ అయింది, ఇక్కడ ఏర్పడింది అనమాట. ఈ ఏర్పడిన తర్వాత అప్పుడు సమాజంలో మరి బ్యాక్వర్డ్ కాస్ట్ మూవ్మెంట్ అనేది మేధావులు తీసుకొచ్చారు.
ప్రతి చోట్ల కూడా మేధావులకు ఉద్యమాలు తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే ఒక ఇంటలెక్చువల్ లెవెల్లో ఒక సోషల్ కేటగిరీగా రుజువు చేయటం మాత్రం జరిగింది. రుజువు చేసిన తర్వాత ఏంటి అనేటువంటిది తర్వాత చూద్దాం.